మాటి మాటికి తెచ్చావురా, ఒళ్ళంతా ఒకటే కంపరంగా ఉంది. నేను అందంగా తయారయ్యానని కుళ్ళుకని చస్తున్నావురా నువ్వు. ఆహా, నీ వేషం నా కోసం కాదు. నాకు తెలుసులేరా, నేను వేషం వేసుకుంది అమ్మాయిల కోసం. ముందు వాడు నన్ను అమ్మాయి నన్ను నమ్మాలిగా. అందుకే నీ మీద పడుతూ లేస్తూ నేను టెంప్ట్ చేస్తున్నాను రా. నన్ను టెంప్ట్ చేస్తే నీకు ఒరిగేదేంట్రా? ఆ ట్రైల్స్ ఏదో అమ్మాయిల మీద చూపించు. యూ సిల్లీ బాయ్. పిల్ల అదిరింది. ఓ ట్రైల్ వేస్తే పోలా? ఓ పాపా, సరిగ్గా ఎంత అందంగా ఉందో. సైకిల్ గారు ఎవరో ఇంటి వస్తున్నారా? మనం ఇలా తక్కువ టైంలో హ్యాపీగా సెటిల్ అవుదామని గట్ట చేసి అమ్మాయిల కోసం చేసి చేస్తుంటే ఈ సైకిల్ గారు ఎవరా? ఏమి అందం, అమ్మాయిని కొని ఆశపడుతున్నాడు. ట్రై చేయరాదు, డౌట్ తీరిపోద్ది. నవ్వంటే నాకు ఇష్టం. చాలా ఫాస్ట్ ఉండరా బాబు. పోనీరా, త్వరగా పోనీ. నువ్వు ఎంత స్పీడ్కి వెళ్ళా సరే వస్తున్నాడు రా. త్వరగా పోనీ. పేరు మార్చుతా. అందమైన అమ్మాయిని తీసుకుని అంత స్పీడ్కి వెళ్తానండి. చెప్పు, నేను తీసుకెళ్తా. నాలా ఒకటి సైడ్ కొడుతున్నావు, పిచ్చపిచ్చగా ఉందా? ఒరేయ్, నీకు అమ్మాయి కావాలరా? అరే నువ్వు గట్టిగా పట్టుకో, వాడు పని చెప్తా. హలో, ఎవరు? నేను రా శక్తిమాల్ని. డాక్టర్ ప్రసాద్ గారి హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు డాక్టర్ ప్రసాద్ గారు లేకపోయినా నేనే కొన్ని ఆపరేషన్లు చేసేస్తున్నా. ఈ రోజు ఏం చేశావు? అద్భుతమైన ఆపరేషన్. జార్జ్ బుష్ గారు తన ప్రియమైన జూలీని పంపి, అయితే నీ కేబుల్ ప్రైజ్ ఖాయం. కేబుల్ కాదురా, ఫుల్ నోబుల్, ఏదో ఒక బుల్లు. నా దగ్గర దిల్ ఖరాబ్ అవుతుంది. కారణం చికెన్ గున్యా. చికెన్ గున్యానా అంటే చికెన్ గున్యా పెట్టిందా? ఇదేం చెప్పురా? ఇంతకీ చికెన్ ఫారెనా నాటా? కోడి కాదల్లా, జనం జబ్బే. అంటే చికెన్ గున్యా అనాలరా, ఏదో ఒక గున్యా. దాన్ని గనక మనం కంట్రోల్ చేయగలిగితే భారతశ్రీ బిరుదు మీద బోల్డంత బరువు కూడా పెట్టి ఇస్తారు. ఇంతకీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? టోల్స్ వస్తేనే నయం అవుతుందంట. అప్పుడైతే ఆ కుట్టే దోమలన్నింటినీ పట్టి ఓ పెట్లో పెట్టి నాకు పార్సల్ చెయ్యి. వాటి ముక్కులన్నీ కత్తిరించి ఓ పెట్లో పెట్టి నేనే నీకు ఇండియా పంపిస్తాను. నువ్వు అప్పుడు గవర్నమెంట్కి సబ్మిట్ చెయ్యి. అప్పుడు నీకు చామంతి శ్రీ, బంతి శ్రీ, ఇండియాలో ఎన్ని స్త్రీలు ఉన్నాయో అన్ని నీకే ఇచ్చేస్తారా. అదేలాగా బ్రదర్, ఇండియాలో ఉన్న పోలీస్ ఫోర్స్, మిలిటరీ ఫోర్స్, నేవీ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్, ఇన్ని ఫోర్సులు సైన్యాలు వెళ్ళా అన్ని దోమలు పట్టుకోలేరు కదా. అప్పుడైతే దోమ కుట్టిన వాడిని ఒకరిని బాక్స్ లో పెట్టి నాకు పార్సల్ చెయ్యి. వాడి పార్ట్లన్నీ విడగొట్టేసి ప్రయోగశాలలో పరీక్షించి ఏ పార్ట్కి ఏ మందు వేస్తే పనిచేస్తుందో వివరంగా షీట్ మీద రాసి పంపిస్తా. అలా అన్నావు, థ్యాంక్స్. అమ్మయ్యా, ఓ ప్రాబ్లం పోయింది. ఏమై వస్తుందరా? కొంచెం కాఫీ పట్టుకురా. ఎక్కడరా? బయటికి. బయటికి అని తెలుసు, అదే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నా. ఏం అది ఇప్పుడు అంత అవసరమా? అబ్బబ్బా, ఏంటండి ఇది? మీరిద్దరు తండ్రి కొడుకులా కనబట్లేదు, బద్ద శత్రువులా అనిపిస్తున్నారు. నువ్వు ఇలా నగేశ్వర బట్టి వీడు ఇలా తయారయ్యాడు. ఇప్పుడు ఏం కమ్ము మునిగిందండి? మునిగిందని కాదు నా బాధ, ముంచుతాడేమోనని. సర్లే, ముందు కాఫీ తాగండి. వాడు చూస్తే ఎలా, నువ్వు చూస్తే ఎలా? Please subscribe for more videos.